అనగనగా ఒక ఊరిలో ఒక ఎలుక పీత ఉండేవి. ఆ రెండు బెస్ట్ ఫ్రెండ్ టైప్స్. ఒకరోజు ఇవి అడవికి బయలుదేరుతాయి. దారిలో వీటికి ఒక పెద్ద బొప్పాయి చెట్టు కనిపిస్తుంది. ఆ బొప్పాయి చెట్టుకి ఒకే ఒక బొప్పాయికాయ ఉంటుంది. చెట్టు దగ్గరికి గబగబా పరిగెత్తుకెళ్ళిన ఈ ఎలుక పీత ఇలా గొడవ పడుతున్నాయి. ఏరా నువ్వెక్కికోయ్ అంటే, నువ్వెక్కికోయకూడదా అని ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటే మధ్యలో ఈ పీత, సర్లే నువ్వు ఆగు, నేను చెట్టెక్కుతా అని చెప్పి చెట్టెక్కుతుంది. దారి మధ్యలో పాపం పీతకి కాళ్ళు బెణుకుతుంది. చెట్టు దిగి కిందకు వచ్చేస్తుంది. మన ఎలుక, ఇవన్నీ నీ వల్ల అయ్యే పనులు కాదు, చూసావా, నన్ను చూసి నేర్చుకో అని చెప్పి చెట్టెక్కుతుంది. చెట్టెక్కి ఉన్న కాయ కోసుకుని అదే తినడం ప్రారంభిస్తుంది. ఇదంతా చూసిన పీత షాక్ అయ్యి ఏం చేస్తుంది, ఇంటికి తిరిగి బయలుదేరింది. దారి మధ్యలో ఆ పీత ఫార్చ్యూన్ బాగుండి దానికి ఒక పెద్ద ఫిష్ కనిపిస్తుంది. హ్యాపీగా ఫీల్ అయిన పీత ఆ ఫిష్ని తినడం స్టార్ట్ చేస్తుంది. ఈలోపు చెట్టు మీద పండు తినేసిన మన ఎలుక పీతను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. దారిలో ఈ ఫిష్ని చూసి ఆ ఎలుక పీత దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి, ఏరా ఫిష్ బాగుందా అని అడుగుతుంది. అప్పుడు పీత, ఇదిగో నువ్వే తిని చూసి చెప్పు ఎలా ఉందో అని ఎలుకకి ఆఫర్ చేస్తుంది. ఏమాత్రం సిగ్గుపడని ఎలుక ఆ ఫిష్ని తింటుంది. మన లైఫ్లో కూడా ఎలుక లాంటి వాళ్ళు లేకపోరు. అలానే మనకి పెట్టినా పెట్టకపోయినా పెట్టగలిగే స్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టే పీత లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలానే మీ లైఫ్లో ఉన్న ఎలుకలెవరో పీతలెవరో అసలు ఆ కథాకమామిషు ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Ta-da!